మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే సముద్రపు మధ్యలో ఉన్న షిప్ లో మన హీరోని చూపిస్తారు. పేరు ఎడ్వర్డ్ టెడ్డీ డానియల్స్. మనం టెడ్డీ అని పిలుచుకుందాం. ఆయన ఎవరో కాదు, మన లియోనార్డో డికాప్రియో. షిప్ లోని బాత్రూమ్ లో వామిటింగ్ చేసుకుంటున్నాడు. మరోవైపు చూడటానికి చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు. ఇప్పుడు అలా నడుచుకుంటూ బయటకు వస్తాడు. చెక్ అనే ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు టెడ్డీ అడుగుతాడు, నువ్వేనా నాకు వచ్చిన కొత్త పార్ట్నర్ అని. ఎస్ బాస్ అని ఇప్పుడు ఇద్దరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెక్ అడుగుతాడు క్యాజువల్ గా, అసలు ఏం చేస్తుంటారు మీరు, మీ ఫ్యామిలీ అంతా ఎక్కడుంటారు అని. ఇప్పుడు మన హీరోకి ఒక ఇల్యూషన్ లాంటిది వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తాడంటే, మా యొక్క అపార్ట్మెంట్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అందులో నా యొక్క ఫ్యామిలీ అంతా చనిపోయిందని చాలా బాధపడుతూ చెప్తాడు. ఇప్పుడు ఒక ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మరియు ఒక లాంగ్ షాట్ తో ఒక ఐలాండ్ ని స్లోగా జూమ్ చేస్తూ వెళ్తారు. ఇదే షటర్ ఐలాండ్. మన హీరో టెడ్డీ మరియు చెంక్ ఈ యొక్క ఐలాండ్ కి ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చుంటారు. ఇప్పుడు ఆ ఐలాండ్ లోపలికి వెళ్ళి దిగిన వెంటనే ఆ యొక్క జైల్ యొక్క వార్డెన్ వాళ్ళని వెల్కమ్ చేస్తాడు, రండి లోపలికి అని. ఇప్పుడు ఆ యొక్క జైల్ యొక్క గోడలను చూపిస్తారు. ఎలక్ట్రిక్ షాక్ అంతా పెట్టి చాలా పకడ్బందీగా ఉంటుంది. దీనిని చూసి మన హీరో ఇక్కడ నుంచి ఎలా తప్పించుకొని ఉంటారు అని అడుగుతాడు తన యొక్క పార్ట్నర్ తో. ఇప్పుడు జైలు లోపలికి వెళ్లే ముందు మన వార్డెన్ కొన్ని విషయాలు చెప్తాడు. ఈ యొక్క జైల్లో మొత్తం 3 బిల్డింగ్లు ఉన్నాయి. కుడివైపు ఉన్న బిల్డింగ్ లో మేల్ పేషెంట్స్ ని, ఎడమ వైపు ఉన్న బిల్డింగ్ లో ఫీమేల్ పేషెంట్స్ ని, మరియు మధ్యలో ఉన్న బిల్డింగ్ బ్లాక్ సి. అందులో మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళటానికి అనుమతించము, మా యొక్క పర్మిషన్ మరియు ఫోర్స్ తోనే వెళ్ళాలి అని చెప్తాడు. ఎందుకంటే అందులో అతి ఘోరమైన మర్డర్స్ ని చేసిన సైకోలు ఉన్నారు, సో వాళ్ళు ఆ యొక్క బ్లాక్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్తాడు. ఇప్పుడు లోపలికి వెళ్లే ముందు మన వార్డెన్, మీరు తెచ్చిన వెపన్స్ అన్నిటిని సరెండర్ చేయండి అని అడుగుతాడు. దానికి మన హీరో, మా యొక్క సేఫ్టీకి మేమేం చేయాలి అని అడిగినప్పుడు, లేదు లోపల పేషెంట్స్ ఉన్నారు, వెపన్స్ అసలు నాట్ అలౌడ్ అని చెప్తాడు. సో ఇప్పుడు మన హీరో ఏమో వెంటనే తీసిచ్చేస్తాడు. బట్ మన చెక్ ని నోటీస్ చేస్తే తన యొక్క గన్ తీసి ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు మన హీరో వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు చాలా మంది పేషెంట్స్ ని చూస్తాడు. ఇప్పుడు చాలా ఏజ్ అయిన ఒక ముసలావిడ మన హీరోని చాలా వియర్డ్ గా చూస్తుంది. ఇప్పుడు లోపల మనకి మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈయనే ఈ యొక్క హాస్పిటల్ యొక్క చీఫ్ డాక్టర్. ఇప్పుడు మన జాన్ ఒక ఫోటోని చూపించి, ఈమె పేరు రేచల్, ఈమె మెంటల్ గా ఎఫెక్ట్ అయ్యింది, దానితో పాటు తన యొక్క 3 పిల్లల్ని నీళ్ళల్లో ముంచి మరీ చంపుండాది అని చెప్తాడు. సో అందువల్లే ఆమెని ఈ యొక్క జైల్లో పెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నుంచే పక్కన సెల్లో ఉన్న వాళ్ళు తన ఇంటి పక్కన వాళ్ళని, ఆమెకి ట్రీట్మెంట్ చేసే నర్సెస్ ని పాల్వాడు, పేపర్ వారని ఇలా ఇమాజినేషన్ చేసుకుంటుంది అని చెప్తాడు. అది కాకుండా తన యొక్క పిల్లలు ఇంకా చావలేదు, డైలీ స్కూల్ కి వెళ్లి వస్తున్నట్టు ఒక ఇమాజినేషన్ లోనే బతుకుతుంది అని. సో ఆమె నిన్న రాత్రి నుంచి సెల్లో నుంచి కనపడకుండా పోయిందని చెప్తాడు. వీటన్నిటిని మన హీరో వింటున్నాడు. తనకు వచ్చిన కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు మన హీరోకి తలనొప్పి వచ్చేస్తుంది భయంకరంగా. దానికి మన జాన్, ఇదిగో తీసుకోండి, ఈ యొక్క టాబ్లెట్ ని వేసుకోండి అని ఒక టాబ్లెట్ ని ఇస్తాడు. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ అన్నిటినీ వేసుకొని మన హీరో అడుగుతాడు, ఆమెను ఉంచిన సెల్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని. కట్ చేస్తే ఇప్పుడు ఆ సెల్ లోపలికి వెళ్లి అన్నిటినీ చెక్ చేస్తున్నారు. ఇక్కడ మన చెక్ కి ఆమె షూస్ దొరుకుతుంది. ఆమె వేసుకునే 2 షూస్ ఇక్కడే ఉన్నాయి. సో ఆమె ఒత్త కాళ్ళతోనే తప్పించుకుని వెళ్ళి ఉండాలి అని చెప్తాడు. ఇప్పుడు మన హీరోకి ఆమె బెడ్ కింద ఒక పేపర్ ముక్క దొరుకుతుంది. దాన్ని తీసి చూస్తే అందులో ద లా ఆఫ్ ది 4 హూ ఈస్ 67 అని క్వశ్చన్ మార్క్ తో రాసింది. అసలు ఇది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు మన హీరో. అది కాకుండా ఈ హాస్పిటల్లో మొత్తం 66 పేషెంట్స్ మాత్రమే ఉంటారు. ఆ యొక్క 67 పేషెంట్ ఎవరు అని మన హీరో థింక్ చేస్తున్నప్పుడు టకామని డాక్టర్ జాన్ ఆ పేపర్ ముక్కనివ్వండి చూద్దామని అడగ్గా, దానికి మన హీరో, పర్లేదు దీన్ని నేనే ఉంచుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు మన హీరో డాక్టర్ జాన్ ని, ఈ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్స్ అందరినీ నా కోసం గ్యాదర్ చేయగలరా, నేను వాళ్ళతో మాట్లాడాలి అని అడిగినప్పుడు, దానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్తాడు జాన్. సరే పర్లేదు, నేను అలా బయటికి వెళ్లి చెక్ చేసి వస్తాను అని చెప్పి అలా బయటికి వచ్చి చూస్తే అక్కడున్న పోలీస్ గార్డ్స్ ఎవరో సీరియస్ గా వెతుకుతున్నట్టే కనపడట్లేదు. చూడటానికి చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. కొంతమంది కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇంకొంతమంది ఏదో వెకేషన్ కి వచ్చినట్టు తిరుగుతున్నారు. సో ఇప్పుడు వీటన్నిటిని మన హీరో నోటీస్ చేస్తాడు. అలా నడుచుకుంటూ వస్తూ ఆ యొక్క జైల్ వార్డెన్ అడుగుతాడు మన హీరో. అక్కడ దూరంగా ఒక గుహలాగుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేశారా అని దాన్ని చూపిస్తూ అడుగుతాడు. ఆ గుహ లోపలికి ఎవరు వెళ్ళలేరు, రాళ్ళు చూసారు కదా ఎంత షార్ప్ గా ఉందో, సో అక్కడికి వెళ్లే లోపలే చనిపోతారు అని చెప్తాడు. అది కాకుండా ఆమె కాళ్ళకి షూస్ కూడా లేకుండా తప్పించుకున్నారు, సో అటువైపు వెళ్లేదానికి ఛాన్స్ లేదు అని చెప్తాడు. అలా నడుచుకుంటూ కొంత దూరం వస్తూ ఒక టవర్ లాంటిది చూస్తాడు. సో అసలు ఆ టవర్
ఏంటి, అందులో ఎవరు ఉంటారు, అందులో చెక్ చేస్తారా అని అడగ్గా అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ జరుగుతుంది, అక్కడ కూడా చెక్ చేస్తాము అని చెప్తాడు. ఇప్పుడు మన వార్డెన్ ఇక్కడ చీకటి రాబోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పగా వీటన్నిటిని డౌట్ గానే నోట్ చేసుకుంటాడు మన హీరో. కట్ చేస్తే ఇప్పుడు మన హీరో అడిగినట్టే ఆ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్స్ అంతా ఉంది గ్యాదర్ అయి ఉన్నారు. అందులో ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అప్పుడు ఆ రోజు రాత్రి ఇన్ఛార్జ్ గన్న ఒక సెక్రటరీని చూసి అడుగుతారు, మీరు చూసారా ఆమెని చివరిగా అన్నప్పుడు దానికి లేదు నేను చూడలేదని చెప్తాడు. సో ఇప్పుడు అక్కడ ఒక నర్స్ ఉంటుంది, ఆమెను అడుగుతాడు రేచల్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎవరు అని. ఆయన పేరు షీషంగ్, ఆయనే చివరిసారిగా రేచల్ కి సెషన్ ఇచ్చాడు అని ఆ నర్స్ చెప్తుంది. సో ఇప్పుడు మన హీరో జాన్ అడుగుతాడు, నేను ఆ యొక్క డాక్టర్ ను చూసి మాట్లాడాలి. లేదండి, ఆయన యొక్క హాలిడే కోసం ఈ రోజు తెల్లవారనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పగా దానికి మన టెడ్డీ అండ్ చెక్ అసలు ఏంటండి మీరు ఒక్క డీటెయిల్ కూడా సరిగానే ఇవ్వనంటారు, ఇలా అయితే మేము కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాడు. జాన్ మరొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈయనే ఈ మెంటల్ హాస్పిటల్లో హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి, ఆయన పేరు నేరింగ్. ఇప్పుడు మన టెడ్డీ అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పాత గ్రామఫోన్ లో పాట ఒకటి పోతుంటుంది. ఇప్పుడు దీనిని వినిన వెంటనే మన హీరోకి తన యొక్క పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంది. మన హీరో టెడ్డీ తన యొక్క పాస్ట్ లో ఒక అమెరికన్ సోల్జర్ గా ఉన్నప్పుడు హిట్లర్ కి చెందిన నాజీ సైన్యంలోని సైనికుల్ని చాలా మందిని చంపేస్తాడు. సో ఇందువల్లే మన హీరోకి అప్పుడప్పుడు డిప్రెషన్ అనేది వచ్చి వెళ్తుంటుంది. ఇప్పుడు డాక్టర్ నీరింగ్ ఏంటి టెడ్డీ ఆర్మీ జీవితం ఎలా ఉండేది అని అడగ్గా ఇప్పుడు దానికి మన హీరో ఆ కథంతా పక్కన పెట్టి ముందు మిస్ అయిన రేచల్ పేషెంట్ డీటెయిల్స్ మరియు ఫైల్స్ ని ఇవ్వండి, నేను మళ్ళీ ఆ యొక్క స్టాఫ్స్ ని ఇంటరాగేషన్ చేయాలి అని చెప్పినప్పుడు దానికి డాక్టర్ నీరింగ్ మీకు ఫైల్స్ అంతా ఇవ్వలేము, అది చాలా కాన్ఫిడెన్షియల్ అని చెప్తాడు. ఇప్పుడు టెడ్డీ సరే మీరు దేనికి కోఆపరేట్ చేయనంటారు, ఇలా అయితే మేము ఆమెను కనిపెట్టడం చాలా కష్టం, మేము రేపు తెల్లవారే ఇక్కడ నుంచి బయలుదేరుతామంటూ బయటికి వస్తున్నప్పుడు జాన్ విల్లని ఒక సీరియస్ లుక్ తోనే చూస్తున్నాడు. కట్ చేస్తే రాత్రి నిద్రపోయేటప్పుడు మన హీరో తనకి దొరికిన పేపర్ ముక్కని పెట్టుకొని ఆలోచిస్తున్నాడు దీర్ఘంగా, దీని నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ క్రాక్ చేయగలమా అని. సో ఇప్పుడు అలా నిద్రపోవడం స్టార్ట్ చేస్తాడు. అలా నిద్రలో మన హీరోకి ఒక కళ వస్తుంది, అందులో తన భార్య కనబడుతుంది. ఇప్పుడు ఆమెను కౌగులించుకున్న ఆమె అలా కరిగి బూడిదవుతున్నట్టు చూపిస్తారు. ఇప్పుడు మన హీరో షాక్ లో బెదిరిపోయి లేచి చూస్తే అక్కడ ఆ రోజు ఒక తుఫానే వచ్చి ఉంటుంది. సో అందువల్లే మన హీరో వాళ్ళు ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితి. సరే మనం ఇన్వెస్టిగేషన్ అయినా మొదలు పెడదామని ఈసారి స్టాఫ్స్ ని కాకుండా పేషెంట్స్ ని మేము విచారిస్తాము, పీటర్ ప్రైన్ అనే ఒక భయంకరమైన సైకోని విచారించాలి అని అడిగినప్పుడు దానికి మన డాక్టర్ జాన్ కూడా అరేంజ్ చేస్తాడు. ఈ సైకో వచ్చి ఒక నర్సుని చంపేసి ఇక్కడికి వచ్చుంటాడు. ఇప్పుడు వాని దగ్గర తప్పించుకున్న రేచల్ గురించి అడుగుతాడు. దానికి వాడు అసలు నాకు ఏమీ తెలియదు అన్నట్టే చెప్తాడు. ఇప్పుడు వేరొక పేషెంట్ ని పిలిచి మాట్లాడుతున్నాడు. ఈమె పేరు సైరన్. ఈమె చూడడానికి ఒక పేషెంట్ లాగే లేదు, చాలా నార్మల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈమె దగ్గర రేచల్ గురించి అడిగినప్పుడు ఆమె చాలా మంచి అమ్మాయి, ఆమె పిల్లలంటే ఆమెకి అంత ఇష్టము, వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అనే ఇల్యూషన్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఆమె సడన్ గా కనబడట్లేదు అంటున్నారు. నాకు కూడా దాని గురించి తెలియదు అని చెప్తూ నాకు కొంచెం తాగడానికి నీళ్లు కావాలి ఇస్తారా అన్నప్పుడు మన చెక్ వెళ్తాడు నీళ్ళని తీసుకురావటానికి. ఇప్పుడు ఈమె ఫాస్ట్ గా ఏం చేస్తుందంటే మన హీరోకి ఒక పేపర్ ముక్కలు ఏదో రాసిస్తుంది, అది మన చెక్ కి తెలియకూడదనే సీక్రెట్ గా రాసిస్తుంది. ఇప్పుడు దాన్ని మన హీరో కూడా తీసి పెట్టుకుంటాడు. ఇప్పుడు అలా బయటకు వచ్చి ఇద్దరు దమ్మేస్తా క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన హీరో తన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని చెప్తాడు. కొన్ని సంవత్సరాలకు ముందు నేను, నా భార్య, నా పిల్లలు ఒక అపార్ట్మెంట్ లో చాలా హ్యాపీగా జీవిస్తున్నాము. అప్పుడే ఆండ్రూ లేడీస్ అనే ఒక సైకో అపార్ట్మెంట్ కి వచ్చాడు. వాడు సిగరెట్ తాక్కుంటా ఒకే ఒక అగ్గిపులతో మా అపార్ట్మెంట్ ని బూడిద చేశాడు. సో ఆ యొక్క టైంలో మా అపార్ట్మెంట్ లో చాలా మంది చనిపోయారు, మా ఫ్యామిలీ కూడా చనిపోయింది అని చెప్తాడు. ఇప్పుడు అలా మాట్లాడుతూ బయటకు వస్తూ ఆ యొక్క ఆండ్రూ లేడీస్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు, అది ఆ యొక్క బ్లాక్ సి లోనే ఉన్నాడని మన హీరో చెక్ చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా నడుచుకుంటూ అక్కడ ఒక శ్మశానం లాగుంటుంది, అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు మన చెక్ అడుగుతాడు, ఆ యొక్క లేడీ ఏదో రాసిచ్చింది కదా మీకు, అదేంటి అని. మన హీరో తీసి చూపిస్తాడు. ఆమె రాస్తున్నది రన్ అని రాసింది, ఎందువల్ల ఇది నాకు రాసిచ్చింది అని నాకు అర్థం అవట్లేదని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ తుఫాను మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. దూరంగా ఒక పాత చర్చిని చూపిస్తారు, అందులో వెళ్లి తల దాచుకుంటారు. ఇప్పుడు లోపల మాట్లాడుతూ ఉండగా మన హీరో తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చెప్తాడు. నేను అమెరికన్ ఆర్మీలో ఉన్నప్పుడు హిట్లర్ యొక్క నాజీ సైన్యం జ్యూస్ ని కొంచెం కూడా కరుణ లేకుండా కుప్పలు కుప్పలుగా చంపుంటారు.
అప్పుడు ఆ జ్యూస్ ని కాపాడటానికి మన హీరో ఒక మిషన్ పైన వెళ్ళి ఉంటాడు. అప్పుడే నాజీ సైన్యాన్ని మన హీరో వాళ్ళ గ్యాంగ్ కుక్కని కాల్చినట్టు కాల్చేస్తారు. ఇప్పుడు అలా బయటకు వచ్చి చూస్తే ఆ యొక్క నాజీ చేతులతో చంపబడిన జ్యూస్ నంతా చూస్తాడు. చిన్న పిల్లలను కూడా చూడకుండా చంపుంటారు. దీనిని చూసిన వెంటనే మన హీరో చాలా బాధపడతాడు. కొంచెం ముందు వచ్చుంటే వీళ్ళని మనం కాపాడుండొచ్చు అని. సో ఆ యొక్క ఇన్సిడెంట్ తర్వాత నేను చావు అనే ఒక విషయాన్ని చూడకూడదని ఆర్మీ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఈ యొక్క వర్క్ ని చేస్తున్నాను అని చెప్తాడు చెక్ దగ్గర. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆ యొక్క వార్డెన్ అక్కడికి వస్తాడు బండెత్తుకుని. సరే ఇప్పుడు తుఫాను ఆగుతుంది, అక్కడ నుంచి బయలుదేరతారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే మన జాన్ మరియు మిగిలిన స్టాఫ్ అంతా మీటింగ్ వేసుకుని చాలా జాలీగా ఉన్నారు. దీన్ని చూసి మన హీరో టెన్షన్ అయిపోతాడు. అసలు ఏంటండి కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు మన జాన్ చెప్తాడు, మీకు ఒక గుడ్ న్యూస్, తప్పిపోయిన రేచల్ దొరికేసింది అని చెప్తాడు. ఇప్పుడు రచల్ దగ్గర వెళ్ళి మన టెడ్ విచారిస్తాడు. కానీ ఆమె మెంటల్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తుంది. మన టెడ్కి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావటం లేదు. ఇప్పుడు మన టెడ్కి కొంచెం తల తిరిగినట్టు అయిపోతుంది. మళ్ళీ ఆ యొక్క డాక్టర్స్ టాబ్లెట్స్ ని తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ ని వేసుకున్న వెంటనే మన టెడ్డీకి చాలా వియర్డ్ అయిన ఇమాజినేషన్స్ వస్తుంది. అందులో ఆండ్రూ, లాడీస్ మరియు రచ్చలు, ఆమెతో పాటు ముగ్గురు పిల్లలు కనపడతారు. ఆ పిల్లలు ముగ్గురు చనిపోయి ఉన్నారు. అందులో ఒక పాప మన టెడ్డీని చూసి అడుగుతుంది, మీరు ఇంకొంచెం ముందే వచ్చుంటే మమ్మల్ని కాపాడుండొచ్చు. ఇప్పుడు సడన్ గా టెడ్ తన యొక్క కళ్ళ నుంచి లేస్తాడు. తర్వాత మన టెడ్ అండ్ చెక్ ఆండ్రూ, లాడీస్ అనేవాడు వార్డ్ సి లోనే ఉండాలి. ఇప్పుడు వార్డ్ సి లోకి వెళ్ళి వాడిని వెతికి పట్టాలి అని చెప్పేసి లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఒకనొక పాయింట్ లో ఇద్దరు సపరేట్ అయిపోతారు. మన టెడ్ అక్కడున్న పేషెంట్స్ అందరినీ చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక పేషెంట్ ని చూస్తాడు, వాడే జార్జ్ నాయిస్. ఇప్పుడు మన టెడ్ కన్ఫ్యూషన్ గానే అడుగుతాడు, అసలు నువ్వెలా ఇక్కడికి వచ్చావు అని. దానికి వాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నానని చెప్తాడు. ఇప్పుడు మన టెడ్ ఫేస్ ని చూపిస్తాడు, తనకి మైండ్ ఏమాత్రం పనిచేయడం లేదు. ఇప్పుడు వాడు ఒకటి చెప్తాడు, ఇక్కడ జరిగేదంతా ఒక గేమ్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ కోసం నటిస్తున్నారు, నువ్వు ఇక్కడ వచ్చి చిక్కుకున్నావు, నీ వల్ల ఇక్కడ నుంచి తప్పించుకోనే కాదని చెప్తాడు. కట్ చేస్తే ఇప్పుడు మన టెడ్ మరియు చెక్ ఆ యొక్క ఆండ్రూ, లేడీస్ ని వెతుక్కుంటూ వార్డు సి నుంచి ఆ యొక్క లైట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్స్ భయంకరంగా వస్తుంది. ఇప్పుడు టెడ్ చెక్ ను వదిలేసి తన ఒక్కడే వెళ్తాడు ఆ యొక్క లైట్ హౌస్ కి. ఇప్పుడు అలా వెళ్తాడు కానీ టెడ్ ద్వారా ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళని కాలేదు. దారులు చాలా కన్ఫ్యూషన్ గా ఉన్నాయి. ఇప్పుడు మన టెడ్ అలా చూసి టెన్షన్ అయిపోయి తిరిగి మన చెక్ ను వదిలిన ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇప్పుడు అక్కడ వచ్చి చూస్తే మన చెక్ ఉండడు. ఇప్పుడు చాలా సేపు చెక్ చెక్ అని చేసి కిందకి దిగుతాడు. అలా కిందకి దిగి చూస్తే అక్కడున్న ఒక గృహలో వెళ్తురు వస్తుంది. ఇప్పుడు టెడ్ కష్టపడి పైకి ఎక్కి ఆ గృహలోకి వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ టెడ్ లేదు, వేరొక లేడీ ఉంది. నా పేరు రచల్, నేను ఇక్కడ నర్సుగా ఉన్నాను. ఈ యొక్క షట్టర్ ఐలాండ్ లో చాలా ఘోరమైన ఎక్స్పెరిమెంట్స్ మనుషులను పెట్టి చేస్తారు అని. మరో ముఖ్యమైనది ఏంటంటే లోబాటమీ. ఈ హాస్పిటల్లో ఉన్న మెంటల్ని అస్సలు క్యూర్ చేయని కాలేదంటే వాళ్ళకి లోబాటమీ చేస్తారు. దీన్ని చేయటం వల్ల వాళ్ళ యొక్క మెమరీనంతా లాస్ అయ్యి వాళ్ళు చివరిగా కోమాకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉందని చెప్తుంది. వాళ్ళు చేసేది నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను చాలా సార్లు ఇదంతా సరికాదు అని చెప్పాను, కానీ వాళ్ళు నాపైనే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి చూశారు. అందువల్ల నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. మీకు ఏదైనా విచిత్రమైన కళలు వస్తుందా అని టెడ్ ని చూసి అడుగుతుంది. ఇప్పుడు మన టెడ్ కూడా చెప్తాడు, నాకు చాలా విచిత్రమైన కళలు వస్తుంటాయి, అది వాళ్ళు టాబ్లెట్ ఇచ్చిన ప్రతిసారి అని. ఇప్పుడు మన రేచల్ చెప్తుంది, వాళ్ళు ఇచ్చే నీళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే టాబ్లెట్ దాకా ప్రతిదీ డ్రగ్ కలిసి ఉంటుంది, అందువల్లే మీకు ఇలాంటి డిఫరెంట్ డ్రీమ్స్ వస్తుందని చెప్తుంది. ఇప్పుడు దీన్ని టెడ్ విని షాక్ అవుతాడు, భయపడతాడు కూడా. ఇప్పుడు టెడ్ సరే నేను ఇక్కడ నుంచి బయలుదేరుతానని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ జాన్ వచ్చి అడుగుతాడు, నా యొక్క పార్ట్నర్ చెక్ ఎక్కడ అని. జాన్ ఏం చెప్తాడంటే, అసలు మీకు పార్ట్నర్ లేదు, మీరు ఒంటరిగానే ఈ ఐలాండ్ కి వచ్చాడని చెప్తాడు. దీన్ని విన్న వెంటనే మన టెడ్ కి మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. అసలు మీరు మెంటలా లేకపోతే నాకు మెంటల్ ఎక్కిస్తున్నారా, అసలు ఏంట్రా జరుగుతుంది ఇక్కడ అని మన టెడ్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మన హీరో ఆ యొక్క లైట్ హౌస్ దగ్గరికి వస్తాడు. ఈ యొక్క లైట్ హౌస్ లోనే వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఇందులోకి వెళ్ళి చూస్తే అన్ని నిజాలు తెలుస్తాయి అని. ఇప్పుడు కింద ఒక సెక్యూరిటీ ఉన్నాడు, వాడిని కొట్టేసి వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకుని పైకి వస్తాడు. చుట్టూ చూస్తాడు కానీ అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఆ యొక్క టాప్ ఫ్లోర్ లో మన యొక్క డాక్టర్ జాన్ కూర్చొని ఉన్నాడు. రా టెడ్డీ ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు మన టెడ్డీ గన్ చూపిస్తాడు. దానికి జాన్ అందులో బుల్లెట్లు లేదు బా అని చెప్తాడు. ఇప్పుడు ఆ గన్ ఇప్పి చూస్తే అందులో నిజంగానే బుల్లెట్లు లేవు. వచ్చి కూర్చో, అన్నిటినీ మాట్లాడదామని చెప్తాడు. ఇప్పుడు మన హీరో పెత్తరు పొడుస్తాడు, వీళ్ళు మన
మనల్ని పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయబోతారు అని. మీరు చేసే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ని స్టాప్ చేసి నన్ను నా యొక్క పార్ట్నర్ ని వదిలేయండి అని చెప్తాడు. ఆ యొక్క గృహంలో ఉన్న అమ్మాయి మీ గురించి అన్ని విషయాలను చెప్పింది. మీరు చేసే అన్ని ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ ని. ఇప్పుడు మన డాక్టర్ జాన్ ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్ ని పగలగొడతాడు. ఇదిగో చూడు, నువ్వు ఒక ఏజెంట్ అంతా కాదు, నువ్వు ఒక పేషెంట్ వి. 2 సంవత్సరాలుగా ఇక్కడ పేషెంట్ గా ఉన్నావు. నీ యొక్క పేరే ఆండ్రూ లేడీస్ అని చెప్పినప్పుడు ఇప్పుడు మన హీరోకి కాదు మనకి షాక్ అవుతుంది. మన హీరో ఏమనుకుని ఉంటాడంటే తన యొక్క ఫ్యామిలీని చంపిన వాడే ఆండ్రూ లేడీస్ అని అనుకుని ఉంటాడు. నీ పేరు టెడ్డీ కాదు, నువ్వే ఆండ్రూ లేడీస్ అని జాన్ చెప్తున్నాడు. దానికి మన హీరో, మీరు నాకు పనికిరాని మాత్రలంతా ఇచ్చి నన్ను ఏదో చేస్తున్నారు, అసలు ఎక్కడ్రా నా పార్ట్నర్ అని అడిగినప్పుడు దానికి డాక్టర్ జాన్, నీ యొక్క పార్ట్నర్ చెక్ అనే ఒక క్యారెక్టర్ లేదు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క చెక్ క్యారెక్టర్ వస్తాడు. నేను చెక్ అంతా కాదు, నేను నీ యొక్క పర్సనల్ డాక్టర్, నేను నిన్ను 2 సంవత్సరాలుగా చూసుకుంటున్నాను అని చెప్తాడు. నా పేరే షీషాంగ్ అని చెప్తాడు. మన హీరోకి ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు సైక్ అయిపోయి మన చెక్ ని వేసి బాదుతున్నాడు. ఇప్పుడు తనకి చెక్ గన్ దొరుకుతుంది. దాన్ని పెట్టుకుని కాలుస్తున్నాడు, కానీ అది ఒక బొమ్మ తుపాకీ. ఇప్పుడు మన జాన్ ఒక విషయం చెప్తాడు. నువ్వు 2 సంవత్సరాలకు ముందు ఈ షటర్ ఐలాండ్ లోకి వచ్చి అడ్మిట్ అయ్యావు. అప్పుడు నువ్వు చాలా ఘోరమైన పేషెంట్ గా ఉన్నావు. అలా ఇక్కడికి వచ్చినప్పుడు నీకు నువ్వుగానే ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నావు. సో ఆ యొక్క మెంటల్ ఇల్నెస్ నుంచి బయటికి తీసుకురావడానికే ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నటించాము. నీ యొక్క ఇమాజినరీ కథ ముగిసేటప్పుడు నువ్వు బాగైపోతావు అని అందరూ నమ్మాము. కానీ నువ్వు అడగొచ్చు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని. బట్ నువ్వు ఒక సోల్జర్ గా ఉండి మన దేశం కోసం ఎంతో కృషి చేశావు. సో అందువల్లే నేను ఒక నార్మల్ పేషెంట్ గా ట్రీట్ చేయడానికి మాకెవ్వరికి ఇష్టం లేదు. బట్ గవర్నమెంటే నిన్ను క్యూర్ చేయమని మాకు ఇంకా సపోర్ట్ చేసింది. సో అందువల్లే మేము ఇంకా రిస్క్ తీసుకొని ఇదంతా చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఇప్పుడు కథకి మరొక కొత్త డైమెన్షన్ వస్తుంది. మనం బిగినింగ్ నుంచి చూస్తున్నది మన హీరో యొక్క ఇమాజినేషన్. ఆ యొక్క కథకి కథాపాత్రులుగా వీళ్ళంతా నటించుంటారు. ఇప్పుడు మన హీరోకి తలనొప్పి వచ్చేస్తుంది, తల పట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు మన జాన్ ఫాస్ట్ గా కొన్ని ఫొటోస్ ని చూపిస్తాడు. ఆ యొక్క ఫోటోలో ఉన్న వాళ్ళంతా మన హీరో యొక్క ఇల్యూషన్ లో వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎవరో కాదు, మన హీరో యొక్క నిజమైన ఫ్యామిలీ. కట్ చేస్తే ఇప్పుడు అసలు నిజంగా ఏమైంది అనే బ్యాక్ స్టోరీని మనకు చూపిస్తారు. మన హీరోకి ఒక అందమైన భార్య మరియు 3 క్యూట్ గా ఉన్న పిల్లలు ఉంటారు. కానీ తన భార్యకి మెంటల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకానొక రోజు మన హీరో పనికి వెళ్ళేటప్పుడు ఈమెం చేస్తుంటుందంటే తన యొక్క 3 పిల్లల్ని అక్కడ ఒక లేక్ లాగుంటుంది, దానిలో ముంచి చంపేసి ఉంటుంది. ఇప్పుడు మన హీరో ఆ రోజు తన పిల్లల్ని చూడాలని ఆశగా వచ్చి అడిగినప్పుడు అప్పుడే ఆమె చూపిస్తుంది. నీళ్ళల్లోకి వెళ్లి చూస్తే తన 3 పిల్లలు చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి గట్టు దగ్గర పెట్టి వరుసగా మన హీరో భయంకరంగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు మన హీరో తన భార్యని ఎందుకు ఇలా చేసావు అని అడిగినప్పుడు ఆమె మెంటల్ కదా, సో నవ్వుతూ ఏదేదో చెప్తుంది. ఇప్పుడు మన హీరోకి కంట్రోల్ చేసుకోలేనంత కోపం వచ్చేస్తుంది. తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యని గన్నుతో కాల్ చేస్తాడు. సో దీని తర్వాతే ఆయన మెంటల్ గా మరింత డిస్టర్బ్ అవుతాడు. అందువల్లే ఆయనని తీసుకొచ్చి షటర్ ఐలాండ్ లో వేస్తారు. అది కాకుండా ఈయనని తీసుకొచ్చిన మొదట్లో బ్లాక్ సి లోనే ఉంచుంటారు. ఎందుకంటే మొదట్లో ఆయన అంత ఘోరమైన పేషెంట్. సో దాని తర్వాతే ఆయనకు ఒక ఇమాజినేషన్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. దీనిని నోటీస్ చేసిన మన డాక్టర్స్ స్టాఫ్స్ అందరూ ఇతన్ని గుణపరచాలంటే ఇతని ఇమాజినేషన్ స్టోరీలోకి మనము వెళ్ళాలని సో ఈ విధంగా నటిస్తుంటారు. అలానే బిగిన్ నుంచి ఈ స్టోరీ వచ్చింటుంది. సో ఇప్పుడు ఈ రామాయణం అన్నిటినీ వినిన వెంటనే మన హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు హాస్పిటల్లో చూపిస్తారు. మన హీరోకి మెలకువ వచ్చి ఉంటుంది. లేచిన వెంటనే ఆయన రేచల్ అని చెప్తున్నాడు. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఎవరా రేచల్ అని అడిగినప్పుడు మన టెడ్డీ రేచల్ నా యొక్క కూతురు అని చెప్తాడు. ఇప్పుడు మన డాక్టర్స్ వీడు నిజంగానే క్యూర్ అయ్యాడా అని తెలుసుకోవడానికి మరిన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి మన హీరో, నా యొక్క పేరు ఆండ్రూ లేడీస్, నేను నా యొక్క భార్యని చంపేశాను, దానికి కారణం తను నా యొక్క పిల్లల్ని చంపేసింది అని జరిగిన ప్రతిదీ చెప్తాడు. ఇప్పుడు మన డాక్టర్ జాన్ ఏం చెప్తాడంటే ఇలా చాలా సార్లు జరిగింది, ఇలా సడన్ గా నాకు అన్ని గుర్తొచ్చేసింది అంటావు, మళ్ళీ మరుసటి రోజు లేచి నీ యొక్క ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తావు. దానికి మన టెడ్డీ లేదు డాక్టర్, నేను కంప్లీట్ గా ఆల్ రైట్ అని చెప్తాడు. జాన్ లేదు దీన్ని నువ్వు రేపు చెప్పు అని చెప్తాడు. ఇప్పుడు ఆ రోజంతా మన హీరోకి రెస్ట్ ఇస్తాడు. మరుసటి రోజు తెల్లవారుజామున మన హీరో అలా కూర్చొని ఉన్నాడు. మన చెక్ క్యారెక్టర్ లో ఉన్న డాక్టర్ పక్కన వెళ్ళి కూర్చొని సిగరెట్ ఇస్తాడు. ఇప్పుడు మన హీరో ఏం చెప్తాడంటే ఓకే చెక్, లేట్ అవుతుంది, మనం ఇంకా మన యొక్క ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయాలి అని. చెక్ క్యారెక్టర్ జాన్ ని చూసి తల ఊపుతాడు. ఇప్పుడు మన హీరోని వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ట్రీట్మెంట్ కోసం.
కోసం. ఇప్పుడు అలానే మూవీ ఎండ్ అవుతుంది.